హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నీతూ వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా మరెన్నో మంచి మంచి రెసిపీస్ అనేది నేను ట్రై చేసి మీ అందరి కోసం చూపించడానికి నాకు హెల్ప్ అవుతుంది. మీ కామెంట్స్ అనేవి నాకు చాలా తెలుస్తుంది అనమాట. సో ఈరోజు ఏంటంటే డోనట్స్ రెసిపీ అండి. చాలా ఈజీ వేలో, సింపుల్ వేలో, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరికీ చూపించబోతున్నాను. పిల్లలతో సహా ఈజీగా చేయగలరనమాట ఈ రెసిపీని. దానికోసం ఫస్ట్ మనం మిల్క్ బ్రెడ్ అనేది తీసుకోవాలి. దానికి ఇలా 4 సైడ్స్ బ్రౌన్ కలర్లో ఉండే సైడ్స్ ఉన్నాయి కదా, దాన్ని నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలన్నమాట. బ్రెడ్ యొక్క ఎడ్జెస్ అనేవి మనకి ఎన్ని కావాలనుకున్నట్లయితే అన్ని బ్రెడ్స్ తీసుకొని కట్ చేసుకున్న తర్వాత వాటర్లో ఆ పీసెస్ అనేవి డిప్ చేసి మనం ఇలా వడా షేప్లో ఇలా చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ వాటర్ నచ్చలేదు అనుకునే వాళ్ళు వాటర్ ప్లేస్లో మిల్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మిల్క్తో చేసినా కూడా చాలా బాగా వస్తుంది. నేను అలా కూడా చేశాను. వీడియో క్లిప్ అనేది మిస్ అయింది పెట్టడం. సో ఇలా చేసుకున్నట్లయితే మనకి బాగా వస్తుందన్నమాట డోనట్స్. మనం మంచిగా ఇలా డిప్ చేసుకున్న తర్వాత మనకి హోల్ అనేది ఫింగర్ హెల్ప్తో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనకి అవైలబిలిటీ బట్టి ఇంట్లో ఏవైనా రౌండ్ షేప్లో ఉండే వస్తువులతో పెన్సిల్ ఆ టైప్ ఏవైనా ఉన్నట్లయితే హోల్ బాగా వస్తుందన్నమాట. సో అలా చేసుకున్నట్లయితే డోనట్స్ అనేవి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను స్పూన్తో పెట్టడానికి ట్రై చేశాను, బట్ స్పూన్తో అంత బాగా ఏం రాలేదు. ఫింగర్తోనే బాగా వచ్చినట్లు అనిపించింది. మీ దగ్గర పెన్సిల్స్ అనేవి ఉంటాయి కదా కిడ్స్ ఉండే వాళ్ళ దగ్గర, సో అలా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇలా చేసుకుని పక్కన పెట్టిన తర్వాత ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది మనం వేసుకోవాలి. అది లైట్గా కాగాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా డోనట్స్ అనేవి అందులో వేసుకోవాలన్నమాట. ఒకటి మనకి వెడల్పు బట్టి వేసుకొని చూడాలన్నమాట. ఒక 3 మినిట్స్ వరకైనా మనం ఫ్రై అనేవి చేసుకోవాలండి. కొంచెం కలర్ మారినంత వరకు. కలర్ బాగానే చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు బాగా డీప్ ఫ్రై అయినాక మనం నెక్స్ట్ అదర్ సైడ్కి అనేది తిప్పాలన్నమాట. దీన్ని కొంచెం ఈలోపు ఇక్కడ ఇది ఫ్రై అయ్యేలోపు మనం దీనికి స్టఫ్ని ప్రిపేర్ చేసుకుందాం. మనకి వైట్ కాంపౌండ్ చాక్లెట్ అయినా డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అయినా రెండులో ఏ ఒకటి ఉన్నా కూడా సరిపోతుంది. నేను ఇక్కడ ఏం చేశాను అంటే డైరీ మిల్క్ ఉంటుంది కదా, క్యాడ్బరీ డైరీ మిల్క్, అది తీసుకున్నాను అనమాట. నా దగ్గర వైట్ కాంపౌండ్ చాక్లెట్ లేకపోయేసరికి నేను క్యాడ్బరీ డైరీ మిల్క్తోనే దీనికి ప్రిపేర్ చేశాను క్రీమ్ అనేది. ఇలా బోత్ సైడ్స్ మనం తిప్పుకున్నట్లయితే ఈక్వల్గా అనేవి వేగుతాయి అన్నమాట. సో దాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం ఈ చాక్లెట్ అనేది మెల్ట్ చేసుకోవాలి. సో ఒక బౌల్లో వాటర్ వేసుకుని ఆ బౌల్ పైన ఇది చాక్లెట్ పీసెస్ అనేవి పెట్టాను. మనకి థిక్గా వస్తున్నట్లయితే కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుని డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేసుకున్నట్లయితే సరిపోతుంది. 3 మినిట్స్ తర్వాత డోనట్స్ అనేవి రెడీ అయిపోతాయి. కొంచెం కూల్ అయ్యాక అప్పుడు మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ఉంది కదా అందులో ఇలా డిప్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇలా డిప్ చేసిన తర్వాత ఒకటి డిప్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. అదే వైట్ కాంపౌండ్ చాక్లెట్ కూడా ఉందనుకోండి, 2 సైడ్స్ కూడా ఒకవైపు వైట్ ఒకవైపు డార్క్ కలర్ చాక్లెట్ ఇది డిప్ చేసుకున్నట్లయితే మనకి సేమ్ బయట ఎలా ఉంటాయి డోనట్స్ అనేవి అలా రెడీ అయిపోతాయి అన్నమాట. వీటిపైన స్ప్రింకిల్స్ అనేవి కూడా వేసుకున్నట్లయితే మంచి డెకరేటింగ్ వేలో కనిపిస్తుంది మనకి. ప్రజెంట్ మీ అందరికీ చూపిద్దాం, మా పాప కూడా గోల్ పెట్టిందనమాట చేయమని. సో అందుకని ఈజీ వేలో మీ అందరికీ చూపించడానికని ఇలా చేశానమాట. నెక్స్ట్ మంచిగా చేయడానికి మంచిగా స్ప్రింకిల్స్ అవి యూజ్ చేస్తాను. అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను. వేరే వేలో ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇది తిన్నట్లయితే ఫ్రెండ్స్ చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నదనమాట. చాలా బాగా వచ్చాయి డోనట్స్ అనేవి కూడా. సో అందరూ కూడా ట్రై చేయండి. చాలా ఈజీ వే కదా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం అవ్వదు. మిల్క్ బ్రెడ్ ఉంటే సరిపోతుంది. ఈ క్రీమ్ కోసమని క్యాడ్బరీ డైరీ మిల్క్ ఉంటే సరిపోతుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్